వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరగని పేరు ఎస్వి రంగారావు. ఆయన నటన, ఆయన దేవుడుగానో విలన్ గానో కనిపించిన ప్రతిసారి ప్రేక్షకులు కుర్చీలలో నుండి లేచి చప్పట్లు కొట్టేవారు. కానీ అలాంటి మహానటుడి కుటుంబం ఇప్పుడు ఒక భయానక నిజ జీవిత కథలో చిక్కుకుపోయింది. మా తాత భూమి, మా ఇంటి జ్ఞాపకాలు ఇవన్నీ ఒక అక్రమ బలగం చేతుల్లోకి వెళ్లిపోతున్నాయంటూ ఆయన మనవడు జూనియర్ ఎస్పీ రంగారావు ఫిర్యాదు చేస్తున్నారు. కాగితం తిప్పితే కేసు, గేటు దగ్గరికి వెళ్తే బెదిరింపులు, కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా నిర్మాణాలు. ఇందుకు ఎవరి శ్రీనివాస్? ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అసలేం జరుగుతుంది? హైదరాబాద్ నగరం నడిబొడ్డున మాసప్ ట్యాంక్ వద్దనున్న శాంతినగర్ 1960లలో ఎస్వి రంగారావు కొనుగోలు చేసిన స్థలం. కుటుంబం కోసం కట్టిన భవంతి. ఆయన తరం వెళ్లిపోయింది. ఆ ఇంటి హక్కులు ఆయన వారసులకు రావాల్సి ఉంది. కానీ 1995లో ఎస్వి రంగారావు కూతురు నుండి ఇంటిని అద్దెకు తీసుకున్న శ్రీనివాస్ అనే వ్యక్తి కొన్నాళ్ల తర్వాత అసలు అద్దె కట్టడమే మానేశాడు. దీంతో ఎస్వి రంగారావు కుటుంబం కోర్టుకు వెళ్లింది. అద్దె బకాయిలు చెల్లించాలని, వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్. శ్రీనివాస్ హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకున్నాడు. ఆ తర్వాత నకిలీ పత్రాలతో ఆ స్థలం తనదేనని వాదనలు మొదలుపెట్టాడు. ఫోర్జరీ, ఫేక్ డాక్యుమెంట్స్, చట్టాన్ని చేతికందని ఆట. ఏళ్ల తరబడి కోర్టులో కేసు సాగుతోంది. ఇంతలో ఆ భవంతిని కూల్చి కొత్త నిర్మాణం మొదలు పెడుతున్నాడు అన్న సమాచారం ఎస్వి రంగారావు మనవుడికి అందింది. వెంటనే కోర్టు తలుపులు తట్టారు. నిర్మాణాలు ఆపమంటూ కోర్టు ఆదేశాలిచ్చింది. కానీ ఆ ఆదేశాలను ధిక్కరిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే దీనిపై మాట్లాడడానికి వెళ్లినా బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో శ్రీనివాస్ అనే వ్యక్తి మామూలుడు కాదు అని అర్థమైంది. ఎస్వి రంగారావు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయిస్తే పోలీస్ స్టేషన్స్ లోనే ఒత్తిళ్లు వచ్చాయట. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు పిలిచి ఆ భూమి దగ్గరకు కూడా రావద్దని హెచ్చరించారని అడిషనల్ డీజీపీ స్థాయి అధికారిపైనే ఆరోపణలు. తాత ఎస్వి రంగారావు కొన్న భూమి నకిలీ పత్రాలతో మరొకరి పేరు మీదకు ఎలా వెళ్లిందో, కోర్టు ఆదేశాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అంటే ఇతని వెనుక ఎవరున్నారు? ఎంత పెద్ద బలగం పనిచేస్తోంది? ఎస్వి రంగారావు మనవడు ఒక్కటే అడుగుతున్నాడు, మాకు న్యాయం ఎవరు చేస్తారు? ఇది కేవలం ఒక స్థలం విషయం కాదు, మా తాత జ్ఞాపకాలు, కుటుంబ గౌరవం కాపాడమని అర్జిస్తున్నాడు. ఇప్పుడు ఈ కేసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది? పోలీసులు ఎలా స్పందిస్తారు? ఈ నిజ జీవిత థ్రిల్లర్కు ముగింపు ఎప్పుడు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం.